హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం పార్ట్ 8కి అయితే స్వాగతం అండి. 1 to 7 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వరకు అయితే చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే రాయండి. ఇక సంధ్య భయంగా అక్కడ కింద అయితే పడుకొని ఉంటుంది, ఎందుకంటే ఇక మను రాత్రి చాలా డ్రింక్ చేసి వచ్చాడు కదా. ఇక తనైతే ఇక అక్కడే కింద పడుకొని అయితే ఉంటుంది. ఇక మను గుండెల మీద సంధ్య అని లవ్ సింబల్ ఉండడం చూసి చాలా ఏడుస్తూ అట్లానే పడుకొని ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే అవుతుంది. ఇక మను తను లేచేసి మెలకు వచ్చేసరికి తన సిచ్యువేషన్ చూసుకుంటాడు. తన చేతికి కట్టు ఉంటుంది, ఇక డ్రెస్ కూడా నీట్గా మార్చుంటుంది. ఇక సంధ్యని ఇదంతా చేసి ఉంటుందా అని చెప్పేసి ఇక ఒకసారి సంధ్య దగ్గరికి వెళ్ళి సంధ్య అనేసరికి ఇక ఒక్కసారిగా భయపడినట్టు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సంధ్య అలా వెనక్కి వెళ్ళేసరికి భయపడిందేమోనని చెప్పేసి ఇంకెప్పుడు అలా చేయను సంధ్య అని చెప్పేసి, ఎప్పుడు ఇంకా డ్రింక్ చేయను, నా మీద ప్రామిస్ అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు. సారీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సంధ్యకి ఒక్కసారిగా చాలా ఏడుపు అయితే వస్తుంది. వెంటనే వెళ్ళి ఇక మనుని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక సంధ్య అలా ఎందుకు ఏడుస్తుంది అసలు అర్థం కాదు మనుకి. ఇక అర్థం కాకపోయేసరికి నైట్ నిన్నేమన్నా అన్నానా, చాలా డ్రింక్ చేశాను కదా, నాకేం గుర్తులేదు, నేనేమన్నా తిట్టానా అన్నానా అని చెప్పేసి అడుగుతూ, భయపడ్డావా, ఏమన్నా భయం వేసిందా నన్ను చూసి అని చెప్పేసి అడుగుతూ అయితే ఉంటాడు. అయినా సరే ఇంకా ఏడుపు ఆపకపోయేసరికి ఇంకా డైవర్స్ ఇస్తానని చెప్పాను కదా, ఇక డైవర్స్ ఏమన్నా కావాలన్నావు కదా, ఇస్తానని చెప్పాను కదా, ఏడవకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఆపకపోయేసరికి మీ ఇంటికి వెళ్తావా, ఇక్కడ ఉండవా, ఉండొద్దులే, మీ ఇంటికి వెళ్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే వెళ్తాననేసి అంటూ ఉంటుంది. సరే నేను 10 minutesలో రెడీ అయ్యి వస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండు, మీ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సంధ్య కూడా రెడీ అయితే అవుతుంది. ఇక సంధ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. సంధ్య మను చేయి అయితే పట్టుకొని వాళ్ళ అమ్మా నాన్న ముందు సంతోషంగా ఉన్నట్లుగా అలా తన చెయ్యి అస్సలు వదలదనమాట. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న బాధపడతారు అందుకని చెప్పేసి అనేసి అంటూ ఉంటే, అవును నేను అదే అనుకున్నాను, లేకపోతే నువ్వు నా చెయ్యి ఎందుకు పట్టుకుంటావు అని చెప్పేసి ఇక అంటూ, వాళ్ళు హ్యాపీగా ఉండాలని అలా చేస్తున్నావు కదా అని చెప్పేసి ఇక అంటూ ఓకే అనేసి అంటూ ఉంటాడు. సరే నాకు వర్క్ ఉంది, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉంటావా ఒక 2 days వరకు, అమ్మ వాళ్ళు రావడానికి 4 days దాకా పడుతుంది కదా, ఇక్కడే ఉంటావా అని చెప్పేసి అంటే ఓకే అనేసి అంటూ ఉంటుంది. ఇక నేను వెళ్తాను అని చెప్పి మను కొంచెం దూరం అయితే వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి అయితే వస్తాడు. వచ్చేసి టైంకి తిను, జాగ్రత్త అని చెప్తాడు. ఏమైనా కావాలంటే కాల్ చేస్తావా నాకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నాతో మాట్లాడతావా, ఫోన్ చేస్తావా అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత అయినా నాకెందుకు చేస్తావులే, ఓకే ఉంటాను అని చెప్పేసి ఇక బాధగా బయటకు అయితే వస్తూ ఉంటాడు. ఈలోపు జిత్తు కనిపిస్తాడు. ఏంట్రా మనం ఎప్పుడు వచ్చావురా అని చెప్తే, ఇప్పుడే వచ్చాను, సంధ్యని తీసుకొచ్చాను అని చెప్పేసి అనగానే, అవునా ఎలా ఉంది సంధ్య అని అంటే, బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సరే నేను వెళ్తారా అని చెప్పేసి అంటే, ఆగరా అని చెప్పేసి అన్నా కానీ ఇక జిత్తు మాటలకి ఇక అసలు మను ఆగకుండా వెళ్ళిపోతాడనమాట. ఇక సంధ్య దగ్గరికి అయితే వెళ్తాడు జిత్తు. అక్కడికి వెళ్ళి తన మీద అయితే అరుస్తూ ఉంటాడు. ఇదేదో చేస్తూనే ఉంటుంది, పాపం వాడికి చాలా బాధగా ఉన్నాడు, ఏంటి ఆయన చేతికి కట్టేంట అని చెప్పి ఇక సంధ్య దగ్గరికి వెళ్ళి ఏమైందే వాడికి అసలు కట్టేంటి చేతికి అని చెప్పేసి అరుస్తున్నట్లుగా అడుగుతాడు. అయినా కానీ తను ఏమి చెప్పదనమాట. ఇందులో అభి కాల్ చేస్తాడు. ఇక జిత్తు లిఫ్ట్ చేస్తే, బేబీ ఏం చేస్తున్నావు, ఆ మనుగాడు వెళ్ళిపోయాడా అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కట్ చేసేసి జిత్తు, వీడి వల్ల పడేనా వాడి లైఫ్ నాశనం చేస్తున్నావు, మనుగాడిది ఎందుకు, వీడు అసలు మంచోడు కాదు, వీడి వల్ల పడి నీ లైఫ్ ఎలా నాశనం చేసుకుంటావు అని చెప్పేసి 6 yearsగా నిన్నే లవ్ చేస్తున్నా, మనుకి నీకు పెళ్లి చేశాము, నేనే ఇదంతా కావాలని చేశాను, వాడు వద్దంటే వద్దన్నా కానీ
నీకోసం నువ్వు హ్యాపీగా ఉండాలి నా చెల్లివి అని చెప్పేసి వాడుతూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పి నేను చేస్తే ఇలా చేస్తావా నువ్వు అని చెప్పేసి తిట్టేసరికి ఇక ఒకసారి వీడి గురించి నువ్వు వెళ్ళి ఆఫీస్లో ఒకసారి అడుగు అప్పుడు చెప్తారు అని చెప్పి ఆ అభిగాడి నంబరు సంధ్య ఫోన్లో బ్లాక్లో అయితే పెట్టేసి జిత్తు కోపంగా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే వర్ష కూడా వచ్చి సంధ్య దగ్గరికి నచ్చ చెప్తుంది. అవును సంధ్య నిజమే, అసలు వాడు మంచివాడు కాదు, అందుకని చెప్పేసి ఆకాష్ అన్నయ్య మేమంతా కలిసి ఇక ఇలా చేసాము అని చెప్పేసి నువ్వు తను ఇబ్బంది పెట్టబాక మానుని అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడనమాట. ఇక మాను ఇంటికి అయితే వెళ్తాడు, స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటాడు. సంధ్యని ఇబ్బంది పెట్టకూడదు, ఇష్టం ప్రేమ అనేవి వాటంటే అవే పుట్టాలి, నాకు అదృష్టం లేదని ఇక సంధ్య జ్ఞాపకాలుగా తను రాసుకున్న డైరీస్, తన ఫొటోస్ 6 yearsగా ఉన్న ఫొటోస్ ఇలాంటివన్నీ కూడా తీసేసి పెద్ద అట్టక మీద పెట్టేస్తూ ఉంటాడు, బ్రీఫ్లో పెట్టేసి. ఇంతలో ఇక సంధ్య కాల్ వస్తుంది, కానీ ఏదో అన్నోన్ నెంబర్ అని చెప్పేసి బిజీగా ఉండి నేను ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ బ్లడ్ మార్కులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసి బిజీగా ఉండేసరికి ఫోన్ లిఫ్ట్ చేయడు. మెసేజ్ అయితే చేస్తుంది సంధ్య, హాయ్ అనేసి అంటూ ఉంటుంటే ఇక హాయ్ అనేసి అంటాడు. ఇక రేపు వస్తావా ఇంటికి, నేను వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మెసేజ్లో ఎవరు అనేసి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే అసలు వీళ్ళిద్దరికి పడదు కదా, అసలు సంధ్య నంబరే తెలియదు అనమాట మనోకి. ఇక ఎవరు అనేసి అంటే నేను సంధ్య అనేసి అంటూ ఉంటే సారీ నీ నంబర్ సేవ్ చేసుకోలేదు, సేవ్ చేసుకుంటానని చెప్పేసి ఇక ట్రూ కాలర్లో చూడనమాట. అందుకని ఇక అలా సరే అని చెప్పేసి నీతో మాట్లాడాలిరా అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పు అని చెప్పేసి కాల్ చేస్తాడు. ఇది తిన్నావా అంటే లేదు, చాలా హ్యాండ్ నొప్పిగా ఉంది, చెయ్యంతా నొప్పిగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక దాంతో మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. ఇక సంధ్య ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అనగానే నువ్వు రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే నేను వస్తాను ఏడవకు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఏమైంది, నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉంటున్నావు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను సంధ్య, సారీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో నా వల్లే కదా నీ హ్యాండ్కి చాలా దెబ్బ తగిలింది అని చెప్తే నాకేం నొప్పి లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ ఇక ఫాస్ట్గా అయితే కార్లో వచ్చేస్తూ ఉంటాడు. ఇక హార్న్ అయితే కొడతాడు, బయటకైతే వచ్చి అంటే మామూలుగా కార్ పక్కన అయితే నుంచొని ఎందుకు ఏడుస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక జిత్తు దగ్గరికి వెళ్ళి సంధ్య రే జిత్తు నేను వెళ్తున్నాను మను దగ్గరికి, అమ్మ నాన్నతో నువ్వు చెప్పు అని చెప్పగానే ఒకసారి ఆగవే అని చెప్పేసి అన్న నేను ఆగను అనేసి ఇక మనుకి వెళ్ళిపోతున్నాను అని చెప్పంగానే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక పరుగున సంధ్య మను దగ్గరికి అయితే వచ్చి ఇక గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది, సారీ అని చెప్పేసి అంటుంది. ఏడుస్తున్న సంధ్యని ఈ కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ నాకేం కాలేదు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక తను అలానే పట్టుకొని ఉంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పేసి ఇక కారు ఎక్కేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక సంధ్య మను వైపే చూస్తూ ఉంటుంది. ఈలోపు ఇక మను ఫుడ్ ఆర్డర్ అయితే పెడతాడు. ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ అయితే వచ్చేస్తుంది. ఇక ఇల్లంతా నీట్గా సర్దేసి ఉంచుతాడనమాట. ఇక మనసులో నీ గురించి ఎంత తప్పుగా అనుకున్నాను రా కోతి, అది ఇది అనుకున్నాను, అసలు నీ బిహేవియర్ కానీ నీ అలవాట్లన్నీ అసలు ఎంత బాగున్నాయో అని చెప్పేసి సారీ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని అనేసరికి ఇక రూమ్లోకి అయితే వెళ్తాడు మను. సంధ్య ఇక ఫుడ్ అంతా ప్లేట్లో అయితే పెట్టుకుని ఇక తినడానికైతే కూర్చున్నట్లు ఇక మనుని పిలుస్తుంది. ఇక మను కూడా వచ్చిన తర్వాత తిను అని ప్లేట్ అయితే ఇస్తూ ఉంటుంది. నాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే నేను తినిపిస్తాను తిను అని చెప్పేసి తన పక్కనే కూర్చొని ఇక మను కళ్ళల్లోకి అయితే చూస్తూ అన్నం తినిపిస్తూ ఉంటుంది.
ఉంటుంది. ఇక అలా మను తన పక్కనే అంత దగ్గరగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండేసరికి నా వల్ల కావడం లేదని చెప్పేసి మనసులో అనుకుంటూ కొంచెం దూరంగా జరుగుతూ ఉంటాడు. అయినా ఇక తన పక్కకే జరుగుతూ ఇక అన్నం అయితే తినిపిస్తూ ఉంటుంది. ఇక నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అనేసి చెప్తూ ఉంటుంది సంధ్య. ఏంటి సడన్గా ఇదంతా, ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి రోజు ఇలా ఉండవుగా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక మనసులో సంధ్య ఏం చెప్పను, ఎలా చెప్పనురా అని చెప్పేసి, అత్తయ్య నిన్ను బాగా చూసుకోమని చెప్పారా అని చెప్పేసి మనుకైతే చెప్పేసరికి ఒక్కసారిగా మను అయితే షాకింగ్ లాగా, అవునా అందుకనేనా అని చెప్పేసి, నేను ఇంకా నా మీద ఇష్టమేమో అనుకున్నాను సంధ్య, ఇంకెప్పుడు నాకు ఇలా దగ్గరగా ఉండకు సంధ్య అని చెప్పేసి ఫీల్ అవుతున్నట్లు అంటూ ఉంటాడు. నా వల్ల కావడం లేదు, నువ్వు నా మనసు ఆపటం లేదు నాకు. నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు అసలు ఎంత నా గుండె వేగం పెరిగిందో నీకు తెలుసా? నా సంతోషం సముద్రం అంత అయ్యింది. ఇప్పుడు కూడా నా మనసు నీకు దగ్గరగా రావాలనిపిస్తుంది, తప్పించిపోతుంది. ఇంకెప్పుడు నా దగ్గరగా ఇలా ఉండొద్దు సంధ్య అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడనమాట. ఇక నువ్వు అనే డైలాగ్స్ ఉంటాయి కదా, నేను నీ పక్కగా వస్తే ఆ రోజు బీచ్లో పట్టుకుంటే తిట్టావు కదా, అలా తిడతావు కదా, కానీ నా మనసేమో నీ దగ్గరగా రావాలనిపిస్తుంది. ఇలా ప్రేమను నటిస్తూ ఉంటే 6 months తర్వాత వెళ్ళిపోతావు కదా వదిలేసి, అప్పుడు నేను పిచ్చివాడిని అయిపోతానేమో సంధ్య అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు మను. ఇక మను దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నట్లుగా ఉన్న తన్ని హగ్ చేసుకొని ఇక మొహం అంతా గిస్లు పెడుతూ ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. ఇక గుండె మీద సంధ్య అని ఉంటుంది కదా, ఇక అక్కడ కూడా ముద్దు పెడుతుంది. ఇక మను కూడా తన ప్రేమని కంట్రోల్ చేసుకోలేక సంధ్యకి సేమ్ అలానే పెడుతూ ఉంటాడు. ఇక మను టచ్కి సంధ్య ఒక్కసారిగా పరిగెడుతుంది. ఇక గోడకైతే లాక్ చేస్తాడు. సంధ్య ఊపిరి వేగంగా అయితే కొట్టుకుంటూ ఉంటుంది. ఇక మను చెయ్యి ఇక సంధ్య నడుము మీద అయితే పెట్టి లిప్ లాక్ అయితే చేస్తాడు. ఎన్నాళ్ళ నుంచో తన ప్రేమని ఒక్కసారిగా మను కళ్ళల్లో సంధ్య చూస్తూనే అయితే ఉంటుంది. ఎంత వాటర్ వచ్చేస్తూ ఉంటాయో సంధ్యకి, ఎంతగా లవ్ చేసావురా నన్ను అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా ఫీల్ అయిపోతూ ఇక తను కిస్ చేస్తున్న వదలమని వద్దనేసి అని ఏమనకుండా ఇక అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇక ఏడుస్తున్నట్లుగా ఉన్న తన కళ్ళు చూసి వెంటనే మను ఒకసారిగా పక్కకు అయితే వచ్చేసి సారీ కంట్రోల్ చేసుకోలేకపోయానని చెప్పేసి అంటాడు. సంధ్య ఏడుస్తూ వాష్రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వంటే ఇష్టం లేదని చెప్పేసి అన్నాను కదా, ఇప్పుడు సడన్గా ఇష్టం అంటే నువ్వు ఏమంటావు అని చెప్పేసి నా మనసులో ఉన్న బాధ నీకు చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక సంధ్య ఫోన్కి వాయిస్ మెసేజ్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇక ఆన్ చేయగానే ఒకసారిగా అభి అయితే ఉంటాడు. 6 months వరకు నువ్వు అన్నట్లు మనం ఆగలేము, నేను కూడా నిన్ను చూడకుండా ఉండలేను, నువ్వు ఇప్పుడు వచ్చేసినా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అభి అలా వాయిస్ మెసేజ్లు అయితే పెడతాడు. ఇక అవన్నీ కూడా విన్న మనకి అయితే గుండెల్లో గుబులైతే పుడుతుంది. ఎందుకు ఇలా అయిపోతుంది నా లైఫ్ అని చెప్పేసి ఇక అవి చూసి చూడనట్టు ఇక తను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక వాష్రూమ్లో నుంచి సంధ్య లోపలికి వచ్చి ఫోన్ చూసుకుంటుంది. ఇక మను చూడకుండా అవన్నీ డిలీట్ చేస్తుంది.